గుజరాత్లో ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ క్రాష్ అయ్యి మొత్తం 265 మంది చనిపోయారు. అహ్మదాబాద్ నుండి 242 మంది పాసింజర్స్తో మధ్యాహ్నం 1:39కి లండన్కి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన సుమారు 30 సెకండ్లలోనే క్రాష్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్లో కేవలం విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి తప్ప ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే ఒక చెట్టుకి ఢీకొని పక్కనే ఉన్న జేబీ మెడికల్ కాలేజ్ హాస్టల్ డైనింగ్ ఏరియాపై క్రాష్ అయింది. లంచ్ టైం కావడంతో హాస్టల్లో 24 మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఈ ఫ్లైట్లో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్ మరియు 1 కెనడియన్ ఉన్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కావడం వల్ల ఈ ఫ్లైట్లో 2,50,000 లీటర్ల ఫ్యూయల్ని నింపారు. ఫ్యూయల్ ఎక్కువగా ఉండడం వల్ల దట్టమైన మంటలతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగింది. ఈ ఫ్లైట్ క్రాష్లో గుజరాత్ ఫార్మర్ సీఎం విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. రూపానీ గారు 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ సీఎంగా పనిచేశారు. ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా తెలియలేదు. ఇన్స్పెక్షన్ కొనసాగుతూనే ఉంది. కానీ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి బర్డ్ స్ట్రైక్, ఇంజిన్ ఫెయిల్యూర్, ఎయిర్ క్రాఫ్ట్ కాన్ఫిగరేషన్ ఫెయిల్యూర్ ఇటువంటి కారణాలు ఏవైనా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.